ఇది ఇల్లు కాదు మన నువ్వు వడ్డించడానికి. ఇక్కడ ప్యూన్ ఉన్నాడు. క్యారేజ్ వస్తే లోపలికి తీసుకురావాలని తెలియదా? భోజనం వడ్డించు. సారీ. ఇలా ఉండాలి అలా ఉండాలి అని రూల్స్ మాట్లాడడం కాదు. ముందు ప్యూన్ అంటే ఎలా ఉండాలో తెలుసుకో. గెట్ లాస్ట్. ఏం చేసినా ఇక్కడి నుంచి వెళ్ళేలా లేడు. 4 గోడల మధ్య జరిగిన అవమానం సరిపోదు, నలుగురు ముందు అవమానించాలి. ఒకసారి మిషన్స్ ఆఫ్ చేయించండి, చెప్తాను. ఏ ఎంత అవమానించినా నీకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదా? అయిన వాళ్ళ మధ్య అవమానాలే ఉంటాయమ్మా. ఓహో, అవమానం ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. మావగారిని కొడతావే? నోర్ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను కూడా కొడతాను. అమ్మా స్వాతి, తప్పమ్మా. తప్పే అన్నయ్య. వాడు నీ షర్ట్ పట్టుకున్నప్పుడే కొట్టుండాలి, కొట్టకుండా తప్పు చేశా. ఈ ఫ్యాక్టరీలో అందరూ దేవుడిగా కొలిచే నిన్ను ఆఫీస్ ప్యూన్ని చేసినప్పుడే కొట్టుండాలి. లేట్ చేసి తప్పు చేశా. రే, 4 గోడల మధ్య కొడితే దులిపేసుకునే కుక్కలరా మీరు. అందుకే అందరి ముందు కొట్టా. మా అన్నయ్య ఆవేశాన్ని చంపుకొని అవమానాన్ని భరిస్తూ మౌనంగా ఉండేది మా కోసం, మా నాన్నకిచ్చిన మాట కోసం. లేదంటే నువ్వు చచ్చి ఇప్పటికి చాలా రోజులై ఉండేది. మీరేంట్రా నిన్న మొన్నటి వరకు అన్నయ్యని చూస్తే ఉచ్చ పోసుకునేవాళ్ళు, ఈ రోజు అధికారం రాగానే అన్నయ్యని అవమానిస్తారా? ఆస్తి కోసం రాముణ్ణి వదిలి రాక్షసుని నమ్ముతారా? ఏదో ఒకరోజు వీడే మిమ్మల్ని నవిలి మింగేస్తాడు, గుర్తుంచుకోండి. ఇలాంటి నీచుల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండలేనన్నయ్య. నీ దగ్గరే ఉంటాను, నన్ను నీతో తీసుకెళ్ళిపో అన్నయ్య. వద్దమ్మా, భర్తను వదిలిపెట్టి రావడం భావ్యం కాదు. అతను భర్త? ఛీ, భరించేవాణ్ణి భర్త అంటారు కానీ బాధ పెట్టేవాణ్ణి కాదన్నయ్య. వాళ్ళకి నీ విలువ ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్తాను. పదన్నయ్య, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నన్ను నీతో తీసుకెళ్ళన్నయ్యా. ఎవరినే తన్మయత్వంతో తెగ చూసేస్తున్నావు? మా ఎండి లక్ష్మి గారిని. ఓహో, ఈ పైచం ఎప్పటి నుంచి? ఆయనకి పిఏ అయినప్పటి నుంచి. పిఏ అంటే ప్రేమించే అమ్మాయి. సత్యభామ. She's waiting. సత్యభామ రాయిలా ఇక చింతేలా ఊగాలి ఎడలో ఊయలా. హే చందమామ రాయిలా ఇక చంకేలా వేయాలి నాకే సంకెలా. భరిస్తాను వన్నెల బాల, భరిస్తాను నీ గోల, భరిస్తాను వన్నెల బాల, భరిస్తాను నీ గోల. సత్యభామ రాయిలా ఇక
मेरा दिल मेरा मन ओ जाने मन तू ही जीवन मेरे दिल की धड़कन ప్రతి నిమిషం నీ వశం ఇదే సందేశం ప్రణయ రసం సమర్పిస్తా సమస్తం హిందీలో షేరే గాని మన తెలుగులో కవితవని ఏదైనా ఒకటే పాని సయ్యాటకి సిద్ధమని హే చందమామ రాయిలా ఇక చంకేలా వేయాలి నాకే సంకెలా హే సత్యభామ రాయిలా ఇక చింతేలా ఊగాలి ఎదలో ఊయలా मैं हूँ तेरे साथ मेरे यार मेरे साथिया तू ही मेरा प्यार ये वादा हमेशा నువ్వే అనర్థం అసాధ్యం మరి అన్యాయం నువ్వే అపాయం అందమైన ఉపాయం నన్ను పొగిడావా తిట్టావా గిలిగింతలు పెట్టావా నడి మధ్యన ఎందుకు గొడవ నడిపిస్తా నీ పడవ హే చందమామ రాయిలా ఇక చంకేలా వేయాలి నాకే సంకెలా భరిస్తాను వన్నెల బాల భరిస్తాను నీ గోల భరిస్తాను వన్నెల బాల భరిస్తాను నీ గోల ముడేస్తాను మురళీలోన పడేస్తాను నా బాల హే సత్యభామ రాయిలా ఇక చింతేలా నీ బాయ్ ఫ్రెండ్ నేనేగా హే సత్యభామ రాయిలా ఇక చింతేలా నీ బాయ్ ఫ్రెండ్ నేనేగా నీకెందుకురా ఖాళీఘాటులో అంత ఖరీదైన స్థలం 5 కోట్లు 5 కోట్లకు వీడు కొంటానంటున్నాడు అమ్మే నా ల్యాండ్ అమ్మాలంటే అతడు నాతో మాట్లాడాలి. మధ్యలో నువ్వెవడివి నాకు చెప్పడానికి? పోలీసా జడ్జా? ఆఫ్టర్ ఆల్ గుండావి. నీకు ఎల్ఐసి పాలసీ ఉందా? నా రాయ్ పాలసీ తీసుకో, వీడి ఫ్యామిలీకి పనికొస్తుంది. రాయ్ ఎక్కువ మాట్లాడేవాడు జీవితంలో తక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు. నీలాగా విశ్వ వాడిని గంగలో పడేయండి. సెటిల్మెంట్ అయిపోయింది. ఎరా దొరికాడా? దొరకలేదని చెప్పడానికి వాడు తీసుకెళ్ళింది డబ్బు కాదురా, నా గౌరవాన్ని. వాడిని చంపితేనే నేను బతకటానికి అర్థంగా. వెళ్ళి వెతకండి, కంటపడే వరకు వెతకండి. వాడు దొరకాలి, దొరకాలి. హాయ్ లోకేష్. హలో సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మొత్తం మీద మీ నాన్నగారు ఆశయాన్ని నెరవేర్చావు అనమాట. కమాన్, నీకు ఇంపార్టెంట్ పేషెంట్ పరిచయం చేస్తాను. ప్రతి పేషెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడు మిస్టర్ లోకేష్, ఈ అమ్మాయి పేరు నందిని. చాలా కాలం నుంచి కోమాలో ఉంది. మనం మాట్లాడే తనకు అర్థమవుతుంది, కానీ తను మాత్రం దేనికి రియాక్ట్ కాలేదు. ఈ పేషెంట్ విషయంలో నువ్వు ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఏంటి సార్, గార్డియన్ గా లక్ష్మీనారాయణ ఉంది? అవును, లక్ష్మీ ఇండస్ట్రీస్ ఎండి. ఆయనే ఈ అమ్మాయి కేర్ టేకర్. ఆయనకి ఈ అమ్మాయికి ఏంటి సార్ సంబంధం? ఒక డాక్టర్గా నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అందుకే తెలుసుకోలేదు. లైసెన్స్ నికాల్. రూమ్ లో ఉంది సార్. सी बुक कहाँ है? అది రూమ్ లోనే ఉంది సార్. 500 रुपीस फाइन दो. అది కూడా రూమ్ లో ఉంది సార్. అన్ని రూమ్ లో పెట్టుకుని నువ్వెందుకయ్యా బయటకు వచ్చావు? నీకు గ్లాస్ జీన్స్ బైక్. అదేంటండి మీరు రెచ్చిపోతారు పోలీసు వాళ్ళలాగా? 500 రూపీస్ కూడా పాకెట్ లో లేకుండా ఎందుకు లిఫ్ట్ ఇచ్చావు? లిఫ్ట్ ఇవ్వడానికి కావాల్సింది జేబులో డబ్బులు కాదండి, బండిలో పెట్రోలు. అయ్యో, నాకు ఎగ్జామ్ టైం అవుతుంది. हेलो मैडम, आप दोनों झगड़ा घर में करेगा. पहले 500 रुपीस फाइन दो. ఏమండి
लीजिए